మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలకు స్వాగతం. మిత్రులారా, గత సంచిక నుండి గోవింద రఘునాథ్ దబోల్కర్ అనే శ్రీ సాయి భక్తుడి కథలు చెప్పుకుంటున్నాం. ఈయన్ని అన్నాసాహెబ్ దబోల్కర్ అని కూడా పిలిచేవారు. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ స్నేహం వలన బాబా దర్శనం చేసుకోవాలన్న కోరిక దబోల్కర్ కలిగింది. కానీ మధ్యలో జరిగిన ఓ దుస్సంఘటన, అతని స్నేహితుడి కొడుకు యొక్క మరణం గురువు యొక్క ప్రయోజనం పట్ల దబోల్కర్ మనసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు కలిగించింది. అయితే జరగవలసింది జరిగే తీరింది. బాబా దర్శనం దబోల్కర్కు అనివార్యం. దబోల్కర్ భవిష్యత్తును నిర్ధారించే సంఘటన అది. అనేక సందేహాలను దబోల్కర్ షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా దర్శనం, సత్సాంగత్యం అతన్ని పావనం చేశాయి. అతని దృష్టి సాయిబాబాతో నిండిపోయింది. అతనికి లోకమంతా సాయిమయంగానే గోచరించింది. సరే, ఇక ఈరోజు ఆ తర్వాత జరిగిన కథ చెప్పుకుందాం. షిరిడీకి వచ్చిన మొదటి రోజే వాడాలో దబోల్కర్కు బాలాసాహెబ్ బాటే అనే మరో బాబా భక్తుడికి మధ్య ఒక వాదం చెలరేగింది. సాధకుడికి గురువు అవసరమా కాదా అని. ఒక వ్యక్తి తన స్వేచ్ఛా స్వాతంత్రాలను ఎందుకు త్యాగం చేయాలి? స్వచ్ఛందంగా మరొకరికి ఎందుకు లొంగిపోవాలి? పరతంత్రుడు ఎందుకు కావాలి? స్వధర్మ నిర్వహణలో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు ఇక గురువు అవసరం ఎందుకు? ప్రతి వ్యక్తి చివరికి తన ప్రయత్నం ద్వారా తను తాను ఉద్ధరించుకోవాల్సిందే. ఇలా స్వప్రయత్నం చేయకపోతే గురువు ఉండి మాత్రం ఏం చేయగలడు? అతనికి ఎవరు మాత్రం ఎలాంటి సాయం చేయగలరు అన్న తర్కాన్ని చేపట్టాడు దబోల్కర్. ఒక విద్వాంసుడు ఎంతగా సర్వశాస్త్ర పండితుడైనా, జ్ఞాని అయినా సరే, గురువు అనుగ్రహం లేకపోతే అతని ముక్తి అసంభవం. అతను గ్రంథాలకే పరిమితమైపోతాడు, బందీ అయిపోతాడు అని ప్రతివాదులు వాదన ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య తీవ్రవాదం చెలరేగింది. ప్రారంధమా, పురుషార్థమా, దైవమా, స్వేచ్ఛ, ఏది గొప్పది అనే వివాదం తీవ్రతరమైంది. మనకు ఏది ఎలా, ఎప్పుడు ఎలా జరగాలంటే అది అలా జరిగే తీరుతుంది. దాన్ని ఎవరు తప్పించలేరు. ప్రారంధాన్ని ఎవరికైనా అనుభవించక తప్పదు. అహంకారులంతా దాని ముందు తలలు వంచుకోవాల్సిందే అని ప్రతివాదులు వాదిస్తున్నారు. విధికి విరుద్ధంగా ఎవరూ జీవించలేరు, ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు ఒక పని చేస్తావు, కానీ ఫలితం వేరుగా ఉంటుంది. కర్మల ఫలితం నీ చేతిలో లేదు. నీ బుద్ధి చాతుర్యాలన్నింటినీ పక్కన పెట్టు, అవి ఎందుకు పనికిరావు అన్నారు వాళ్ళు. అయితే దబోల్కర్లోని అహంకారం అంత సులువుగా ఓటమిని అంగీకరించలేకపోయింది. పురుష ప్రయత్నమే అత్యంత శక్తివంతమైంది కదా. పురుష ప్రయత్నం లేకుండా విధి మాత్రం ఎవరికి ఎలాంటి సాయం చేస్తుంది? స్వప్రయత్నం ద్వారానే తను ఉద్ధరించుకోవాలని స్మృతులు చెబుతున్నాయి. స్వప్రయత్నం లేకుండా ఈ భవసాగరాన్ని తేలిగ్గా ఎవరు కూడా తరించలేరు. ఈ లోకంలో ఎవరి శ్రేయస్సు వారే సాధించుకోవాలి. అటువంటప్పుడు ఈ గురువులు వెంట పరుగులు పెట్టడం దేనికి? ఒక గురువు మాత్రం ఉంటే సరిపోతుందా? స్వప్రయత్నం అనేది అవసరం లేదా అని వాదించాడు దబోల్కర్. ఈ వాద వివాదాలు చివరికి ఎటూ తేలలేదు. ఏ తీర్మానానికి రాలేకపోయారు. ఈ వాదం మూలంగా ఏమీ సమాధానం లభించలేదు, ఫలితం కలగలేదు. దబోల్కర్ మనశ్శాంతిని కోల్పోయాడు. మనసంతా అశాంతి పాలైంది. తరువాత ఇతర భక్తులతో పాటు తాను కూడా బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడే ఉన్న కాకాసాహెబ్ని పిలిచి బాబా అన్నారు. అవును, వాడాలో ఏం జరుగుతోంది? ఆ వాదోపవాదాలు దేనికోసం? మరి ఈ అహ్మద్ పంత్ అంటున్నది ఏమిటి అని అడిగారు. ఇలా అడుగుతూ బాబా
దబోల్కర్ వైపు సూటిగా చూశారు. దబోల్కర్ మనసులో ఆశ్చర్యచకితుడవుతున్నాడు. వాడాకు మసీదుకు మధ్య చాలా దూరం ఉంది. మరి బాబాకు తమ వాదోపవాదాల విషయం ఎలా తెలిసింది? అతడు పరమాశ్చర్యంలో మునిగిపోయాడు. అంతేకాదు, బాబా అన్న మాట, మరి ఏమాత్మ తంటున్నది ఏమిటి అన్న మాటలు దబోల్కర్ హృదయాన్ని సూటిగా వాడిగా గుచ్చుకున్నాయి. అతని తల సిగ్గుతో వంగిపోయింది. మొదటి దర్శనంలోనే తను ఇలా అపసవ్యంగా ప్రవర్తించానేమిటా అన్న బాధ కలిగింది. బాబా తను హేమాత్పంత్ అని పిలిచారు. ఆ ఉదయం తను చేసిన తీవ్రవాదం ఫలితంగానే ఈ పేరు బాబా తన్ని పిలిచారు అని అనుకున్నాడు. ఈ సంఘటన బాబాకు హేమాత్పంత్ను జ్ఞాపకం తెచ్చింది అని మనసులో అనుకున్నాడు. హేమాత్పంత్ అని బాబా తను ఎందుకు పిలిచారు అని లోపల మదనపడతాగాడు. ఎందుకంటే హేమాత్పంత్ అంటే ఏమిటో దబోల్కర్కు బాగా తెలుసు. దేవగిరికి చెందిన యాదవవంశరాజులకు హేమాద్రిపంత్ ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనే గొప్ప గ్రంథాలు రచించాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానాన్ని కూడా కనిపెట్టాడు. ఇక ఈ దబోల్కర్ హేమాత్పంత్కు పూర్తిగా వ్యతిరేక బుద్ధి కలవాడు. మేధాశక్తి అంతగా లేనివాడు. వాదోపవాదాల పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. మరి బాబా తనకెందుకు ఈ బిరుదు పెట్టారు అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎంతో ఆలోచించగా అతనికి ఒక విషయం స్ఫురించింది. తనలోని అహంకారాన్ని చంపడానికి బాబా దీన్ని అస్త్రంగా ఉపయోగించారని. తను ఎప్పుడూ నమ్రతలు కలిగి ఉండాలని బాబా కోరిక అయి ఉండొచ్చు అని గ్రహించాడు. అంతకుముందు వాడలో జరిగిన చర్చల్లో తాను చూపిన అతి తెలివితేటలను బాబా ఈ రీతిగా విమర్శించి ఉండవచ్చు అనుకున్నాడు. భవిష్యత్ చరిత్రను బట్టి చూస్తే బాబా పలుకులకు, అంటే దబోల్కర్ను హేమాత్పంత్ అంటంలో గొప్ప ప్రాముఖ్యం ఉంది అని అర్థమవుతుంది. దబోల్కర్ యొక్క భవిష్యత్తు తెలిసి ఉండబట్టే బాబా ఇలా అన్నారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే హేమాత్పంత్ సాయిబాబా సంస్థానాన్ని అనంతర కాలంలో ఎంతో చాకచక్యంతో సమర్థవంతంగా నడిపాడు. అంతేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలైన అనేక అంశాలతో శ్రీ సాయి చరిత్ర అనే గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి బహుకరించాడు. అయితే తన యొక్క శుష్కవాదాన్ని, వాచాలత్వాన్ని సరిచేయడానికే బాబా తనకి హేమాత్పంత్ అని బిరుదు ఇచ్చారు అని అనుకున్నాడు దబోల్కర్. సరైన సమయంలో బాబా హెచ్చరిక అనే అంజనం పెట్టి అల్పజ్ఞంతో మూసుకుపోతున్న తన కన్నులను తెరిపించారు అనుకున్నాడు. హేమాత్పంత్ అన్న పిలుపుతో వ్యంగ్యం చేసి తన అల్పజ్ఞత్వాన్ని తనకు తెలిపారు అనుకున్నాడు. ఏది ఏమైనా కానీ సందర్భోచితంగా సమయానికి బాబా నోటి నుండి వచ్చిన విలక్షణమైన ఈ పేరు, దీన్ని తాను భూషణంగా గ్రహించాడు. దీని మూలంగా నేను గుణపాఠం నేర్చుకోవాలి. వాదం పెట్టుకోవటం అనే దుర్లక్షణాన్ని వదిలిపెట్టాలి. క్షణకాలమైనా సరే దాన్ని దరికి చేరనివ్వకుండా చూసుకోవాలి. నేను నా వాదాభిమానం అనే దుస్వభావాన్ని త్యాగం చేయడం కోసమనే నాకు ఈ బిరుదు ఇచ్చారు బాబా. నేను జీవితాంతం నిర్విమానుడై, వినమ్రుడై ఉండాలన్న విషయాన్ని నిరంతరం నాకు జ్ఞాపకం చేయడానికి ఈ హేమాద్రిపంత్ అనే బిరుదు నాకు ఇచ్చారు బాబా అనుకున్నాడు. ఇక మనిషికి శ్రద్ధ సబూరి,
లేకపోతే అతని పరమార్థాన్ని అవగించి కూడా సాధించలేడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులే గురువును సేవించారు. వారితో పోలిస్తే తనకి ఈ వాద వివాదాలు ఎందుకు, ఈ తర్కం ఎందుకు, గురువు లేనిదే జ్ఞానం లేదు, మోక్షం లేదు. ఈ శాస్త్రవచనాలు తన మదిలో పదిలంగా ఉండిపోవాలనుకున్నాడు. వాదం పెట్టుకోవటం మంచిది కాదు, ఇతరులను వాదంలోకి దింపడం కూడా మంచిది కాదు అనుకున్నాడు. ఇక ఇప్పుడు గురువు యొక్క ఆవశ్యకత గురించి బాబా ఏ విధంగా సూచించారో చెప్పుకుందాం. గురువు యొక్క ఆవశ్యకత గురించి బాబా ఏం చెప్పారో హేమాడ్ పంత్ తన గ్రంథంలో రాయలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయాన్ని గురించి తాను రాసుకున్న దాన్ని ఒకసారి ప్రచురించాడు. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండో రోజున కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి, నేను షిరిడి నుంచి వెళ్ళవచ్చునా బాబా అని అడిగాడు. బాబా సరే అని జవాబు ఇచ్చారు. ఎక్కడకు అని ఎవరో అడిగారు. చాలా పైకి అని చెప్పాడు బాబా. మార్గం ఏది అక్కడికి అని దీక్షిత్ అడిగాడు. అక్కడికి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. మార్గం ప్రయాసకరమైంది. మార్గ మధ్యంలో ఉన్న అడవిలో పుళ్ళు, తోడేళ్ళు ఉన్నాయి అని బాబా బదులిచ్చారు. మార్గదర్శకుని వెంట తీసుకుని వెళ్ళినట్లయితే అని కాకాసాహెబ్ అడిగాడు. మార్గదర్శకుని వెంట తీసుకుని వెళ్ళినట్లయితే కష్టమే లేదు అని బాబా జవాబు ఇచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా నిన్ను నీ గమ్యస్థానం చేరుస్తాడు. మార్గమధ్యంలో ఉన్న తోడేళ్ళు, పుళ్ళు, గోతుల నుండి నిన్ను రక్షిస్తాడు, తప్పిస్తాడు. మార్గదర్శకుడు లేనిచో అడవి మృగాలచే చంపబడవచ్చు, లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చు, అనేక ఇక్కట్లకు గురి కావచ్చు అన్నారు బాబా మార్గదర్శి యొక్క ఆవశ్యకతని గుర్తు చేస్తూ. ఆ సమయంలో మసీదులో అక్కడే ఉన్నాడు దబోల్కర్. అంతా వింటున్నాడు. తన అనుమానాలకు, తన ప్రశ్నలకు ఇదే తగిన సమాధానం అని అతను గ్రహించాడు. వేదాంత విషయాల్లో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అనే వివాదం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. పరమార్థం నిజంగా గురుబోధల వల్లే వస్తుంది. నిష్ఠ, సబూరి అనేటువంటి మహాలక్షణాలు దీనికి ఎంతో అవసరమో అని గ్రహించాడు దబోల్కర్. మిత్రులారా, ఇది ఈనాటి సాయి సచ్చరిత్రలో దబోల్కర్ యొక్క కథ. దబోల్కర్ ప్రేమతో, సద్భావంతో, శుద్ధ హృదయంతో బాబా తనకు పెట్టిన పేరును సవినయంగా, గౌరవప్రదంగా స్వీకరించాడు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలలో దబోల్కర్కి సంబంధించిన మిగతా విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.